నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూ సమీకరణపై రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి లోకేష్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఇరిగేషన్ శాఖ సీనియర్ అసిస్టెంట్ రజాక్. అక్రమార్కులకు అడ్డుగా మారిన కుప్పం గ్రానైట్. చిత్తూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. నేరాలు నియంత్రణ, అక్రమ రవాణాలపై పోలీసులు కాటన్ సర్చ్. అరుణాచలం స్వామివారిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 7 హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్. రెండో విడత భూ సమీకరణపై రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో విడత భూ సమీకరణపై తాడికొండ, పెదగురుపాడు 10 గ్రామాల రైతులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎకరానికి 40,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని, కుటుంబానికి 1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేయడంతో పాటు ఏడాదికి 3,000 చొప్పున కౌలు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలో మరింత పారదర్శకత కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్, అన్ఎయిడెడ్ డిగ్రీ ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యా సంస్థల వివరాలతో పాటు సిబ్బంది, విద్యార్థులు ముఖ ఆధారిత గుర్తింపు కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు. నాణ్యమైన విద్య బోధనకు ముఖ ఆధారిత హాజరు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో మరో లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నీరు చెట్టు బిల్లులు చెల్లింపులకు గాను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పుంగనూరుకు చెందిన ఆనంద్ 2018లో సంవత్సరంలో నీరు చెట్టు పనులు చేశారు. ఇందుకు గాను అతనికి 6 లక్షల రూపాయలు రావాల్సింది. ఈ బిల్లు చెల్లింపు కోసం పలమనేరు ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రజాక్ ను ఆనంద్ సంప్రదించాడు. అయితే లంచం ఇస్తేనే బిల్లులు చెల్లించడం జరుగుతుంది రజాక్ చెప్పడంతో ఆనంద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఆనంద్ నుంచి 13,000 రూపాయల రజాక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు. పుంగనూరు మండలం మంగళం విలేజ్ కు చెందినటువంటి ఈశ్వరప్ప అనేటువంటి కాంట్రాక్టర్ తను 2018వ సంవత్సరంలో నీరు ప్రగతి ప్రోగ్రాం కింద చేసినటువంటి మంగళం విలేజ్ కు సంబంధించి కొత్త చెరువు పాండ్కు చేసినటువంటి రెస్టరేషన్ వర్క్స్ కు సంబంధించి సుమారు 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ బిల్స్ ను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఆ అమౌంట్ ను తను చేసినటువంటి వర్క్స్ కు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఈఈ ఇరిగేషన్ ఆఫీస్కు చెందినటువంటి షేక్ అబ్దుల్ రజాక్ సీనియర్ అసిస్టెంట్ గారు ఆయనను సుమారు 6 నెలల పాటుగా 15,000 రూపాయలు లంచం అడిగి ఆయన ఇచ్చుకోలేనని చెప్పి ప్రాధాయపడితే 13,000కు తగ్గించి సుమారు 6 నెలల పాటుగా అతన్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నందువల్ల ఆ లంచం ఇచ్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈశ్వరప్ప తిరుపతి ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను, మా సిబ్బందిని, మా ఇతర అధికారులను ఆశ్రయించి
ఆయన మీద నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:10 టైంలో ఇరిగేషన్ ఆఫీస్ ముందు భాగంలో ఆయన ఈశ్వరప్ప దగ్గర నుంచి రజాక్ గారు లంచం తీసుకుంటూ ఉండగా 13,000 రూపాయలు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచారణ పూర్తయినంత నిమిత్తము ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఏ ఉద్యోగి అయినా కూడా అరెస్ట్ అయ్యి 48 అవర్స్ రిమాండ్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది చెప్పండి. నా పేరు ఈశ్వరప్ప, మాది కంగనెల్లూరు విలేజ్, మంగళం పంచాయతీ, పొంగనూరు మండలం. నేను 17, 18 నీరు చెట్లో వర్కులు చేస్తే అప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్ లో గవర్నమెంట్ వాడిపోయింది, ప్రభుత్వం పోయింది. పోతే వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా బిల్లులంతా పెండింగ్ పెట్టారు. ప్రజెంట్ 2024 తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చినప్పటి నుంచి ఈ ఇరిగేషన్ ఆఫీస్కి నేను తిరగడం జరుగుతుంది నా బిల్లుల కోసం. తిరుగుతుంటే ఇక్కడ ఆఫీసర్లను పలుమార్లు కలిసినా కూడా వాళ్ళకి చలనం రావడం లేదు, కనికరం కలగడం లేదు మా మీద. 8 సంవత్సరాలు అయితే కూడా మా బిల్లులు మాకు ఇచ్చేదానికి వీళ్ళకి ఎందుకో లోపల ఏదో బాధ ఉంది. మేమైతే అప్పుల పాలైపోయినాం వర్కులు చేసేప్పట్లో, మా డబ్బులు రావడం లేదు. పలుమార్లు తిరిగినా కూడా మా దగ్గర నుంచి లంచం డిమాండ్ చేయడం జరిగింది. మేము ఏసీబీ వాళ్ళని కలవడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఈరోజు 17వ తేదీ తెల్లవారం నాకు కాల్ చేసి రాండి అని చెప్పారు. ఏసీబీ వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ లంచం ఇస్తుంటే డైరెక్ట్ గా అతన్ని రజాక్ ని డైరెక్ట్ గా పట్టడం జరిగింది ఇక్కడ పలమనేరు ఆఫీస్. అంటే మిమ్మల్ని రజాక్ అడిగారా? నిజమండి, రజాక్ అడిగారు. ఎంత అడిగినా? 13,000 అడిగారండి. అతను ఏ పోస్ట్? సీనియర్ అసిస్టెంట్. మీకు ఎంత రావాలి బిల్లు? 6 లక్షల దగ్గర రావాలి సార్. కుప్పం నియోజకవర్గం అక్రమ రవాణాకు అడ్డుగా మారింది. కుప్పం నుంచి గ్రానైట్ ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కుప్పం ఇటు తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతో అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ నుంచి నిత్యం బియ్యము, ఇసుక, గ్రానైట్ యథేచ్ఛగా కొందరు పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో పోలీసులతో పాటు ఇతర అధికారులు పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అక్రమంగా గ్రానైట్ ను తరలిస్తున్న ఒక లారీని, ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. పర్మిట్ ఉందన్నా? ఈ గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకొని మా ఎస్ఐ గారు మేమంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇవి ఎటువంటి డాక్యుమెంటేషన్స్ లేకుండా ఈ మైన్స్ ఇల్లీగల్ జరిగింది ట్రాన్స్పోర్టేషన్. ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పాము, చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా మటుకు తగ్గాయి. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇటువంటి ఇల్లీగల్ మైన్స్ జరుగుతున్నాయి. మేము ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నాము, కేసులు పెడుతున్నాము. ఇంకా కొంతమంది అప్పుడప్పుడు ఇలా చేస్తున్నారు. అలాగే ఈ శాండ్ విషయం కూడా యాక్చువల్గా మనకి ఇక్కడ ఎటువంటి శాండ్ అవైలబిలిటీ లేదు. ఇవి అన్యాచురల్ శాండ్స్, ఇది మ్యాన్ మేడ్ శాండ్. ఇటువంటి చేయొద్దని చెప్తున్నాము. ఈ మా రెస్కో వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లీగల్ శాండ్ ఏదైతే ఉందో, మ్యాన్ మేడ్ శాండ్ తయారు చేయడానికి కరెంట్ చాలా అవసరం అవుతుంది. వాటికి కూడా డిస్కనెక్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాము. చాలా మటుకు తగ్గాయి, కానీ మళ్ళీ కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఈ మట్టి నుంచి ఇసుకను తయారు చేసేసి బయట ప్రదేశాలకు పంపిస్తున్నారు. దానిలో కూడా ఇప్పుడు ఇది పట్టుకున్నప్పుడు ఈ 2 ట్రాక్టర్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాటికి కూడా చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేయడం ఏమంటే, ఇటువంటి విషయాలు ఎవరి నోటీస్కి వచ్చినా ఇమ్మీడియట్గా పోలీస్కి, కన్సర్న్ మైన్స్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ వాళ్ళకి తెలియజేసి ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా సహకరించాల్సిన కోరుతున్నాము. ప్లస్ అలాగే ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ అలాగే మైన్స్ కూడా వాళ్ళకు కూడా గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ 0 టాలరెన్స్, ఎటువంటి పరిస్థితులలో మేము ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అనేది మాత్రం అనుమతించము. ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్
ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చిత్తూరు నగరపాలక పరిధిలో కట్టమంచి చెరువులో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ నిర్వహించి తదుపరి చెరువులో ఉన్న పిచ్చి మొక్కలు ముళ్ల కంపలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు శుభ్రంగా ఉంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, కమిషనర్ నరసింహప్రసాద్, టీడీపీ నేత సురేష్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఈరోజు మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు, ఎంపీ సార్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రధానంగా జలధార వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడము ఈ మంత్ థీమ్ కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాస్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతా ఉంది. అలాగే టౌన్ లో ఉన్నటువంటి మేజర్ పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఈ రోజు మాస్ శానిటేషన్ డ్రైవ్ జరుగుతా ఉంది. ఎన్జిఓస్, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని విజయవంతం చేయాలి. అందరూ కూడా ఇక్కడ భాగస్వామ్యులై ప్రజల భాగస్వామ్యంతో ఇక్కడ ముందు తీసుకెళ్లడం జరుగుతా ఉంది. శానిటేషన్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది ముందుకు వెళ్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. డంపింగ్ యార్డ్ లో కూడా క్లియరెన్స్ జరుగుతా ఉంది. ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ మీద కూడా ఫోకస్ చేస్తా ఉన్నాము. ఎస్టీపీని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ డైరెక్షన్ లో ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరుగుతా ఉంది. ప్రజలందరూ కూడా శానిటేషన్ ని విప్లవం లాగా, ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి పర్సనల్ హైజీన్ ని, కమ్యూనిటీ హైజీన్ ని పెంపొందించుకోవాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక నినాదంగా తీసుకొని శానిటేషన్ వైపు అందరూ కూడా ఒక ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం అందరం కూడా చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు దగ్గర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కూడా అందరం ఇక్కడ పాల్గొనడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే స్వర్ణాంధ్రని మనం సాధించగలగాలి అంటే ఫస్ట్ మన పరిశుభ్రతంగా ఉండాలి. పరిశుభ్రతను బట్టే మన యొక్క మెంటాలిటీ కూడా బాగుంటుంది. అప్పుడే మంచిగా పనిచేయగలం మన వాతావరణాన్ని బట్టే అనే నినాదంతోనే మన పరిసరాలు ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే చెరువు కట్టెల పైన ముఖ్యంగా ఇక్కడ చాలా వరకు కూడా వాకింగ్ ట్రాక్ గా చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా చేసి వాళ్ళకు ఒక ఆహ్లాదమైన వాతావరణాన్ని అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగానే మన నగరంలో ఉండే అన్ని చోట్ల కూడా అక్కడ ఎవరైతే నియర్ బై ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముఖ్యంగా శానిటేషన్ గురించి ఈ రోజు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలందరికీ మా పర్సనల్ రిక్వెస్ట్ ఏమంటే ఇదనేది ఒక్కరి ద్వారా మనం సాధించేది కాదు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు అవ్వాలి. మనంతట మనం దీనికి సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయొచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో నేరాలు, నియంత్రణ, అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు కాటన్ సర్చ్ చేపట్టారు. ప్రజల భద్రత, రక్షణ ప్రధాన ధ్యేయంగా జిల్లాలో నేరాలు, నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాటన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోనే ప్రధాన జాతీయ రహదారిలో పోలీసులు బృందాలుగా ఏర్పడి వాహనాలు తనిఖీలు చేశారు. పలుచోట్ల అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నగరి పరిధిలో 13 లీటర్ల నాటు సారాను పెద్ద పంచాని పోలీస్ స్టేషన్ పరిధిలో జామకొండ అడవి ప్రాంతంలో 25 లీటర్ల నాటు సారాను 150 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. అలాగే జాతీయ రహదారులు, ట్రాఫిక్ నిబంధనల గురించి వాహనదారులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో పోలీసులు మమైకమై శాంతి భద్రతల గురించి వివరించారు. వ్యవసాయం నుంచి తెస్తావా?
ఎవరికాడ నుంచి కదా మంగాళూరు మంగాళూరు ఎవరికాడ నుంచి వాళ్ళు కూడా వేసుకోవాలి. అదే అదే అందుకే ఎవర్రా దాంట్లో చూడండి. ఉంది సార్, ఇంకా దండిగా ఉంది. తోడు ఉంటుంది నాకు. మంగాళూరు ఎవరికాడ తెచ్చారా? అంబిగా లాస్ట్ ఇల్లా అక్కడ ఉంటారు మా పక్క పోతే. ఆ రోజు రెడీ చేసి దింకొని పోయింది. అరుణాచలం స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, 7 హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. పుణ్యక్షేత్రమైన అరుణాచలం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం సదుపాయం కల్పించి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్తూరులో తిమ్మరాజుపల్లి టీవీ చిత్ర యూనిట్ సందడి చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్మాణమైన తిమ్మరాజుపల్లి టీవీ చిత్ర యూనిట్ చిత్రంలో సందడి చేసి ఈ చిత్రం విడుదలైన నేపథ్యంలో చిత్తూరులో ఎంఎస్ఆర్ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రంలో నటించిన నటీనటులు ప్రతాప్ రెడ్డి, తేజ విహాన్ వీక్షించారు. ఈ చిత్రం చిత్రీకరణ అంతా చిత్తూరు జిల్లా కుప్పం పరిసర ప్రాంతాల్లో జరిగిందని, చిన్ననాటి జ్ఞాపకాలకు అద్దం పట్టిన ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్టు నటులు తెలిపారు. చిత్తూరు పీపుల్ తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ వచ్చి కుప్పంలో జరిగింది. అండ్ మెయిన్గా మన చిత్తూరు నుంచి 2 యాక్టర్స్ 2 పీపుల్ వెళ్ళారు. ఒకటి వచ్చి గోవింద్ క్యారెక్టర్ చేశారు, అండ్ అదర్ వన్ వచ్చి టీవీ కుమార్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్లీ ఇద్దరు యాక్టింగ్ విరగదీశారు అనమాట. నేచురల్ గా చేశారు, పర్ఫెక్ట్ గా, చాలా డీసెంట్ గా ఉంది. మీరు ఫ్యామిలీతో ఈ మూవీకి వెళ్ళొచ్చు అందరూ. అండ్ థ్యాంక్స్ టు కిరణ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అవర్ చిత్తూరు పీపుల్. అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ మూవీకి వెళ్ళండి మీ ఫ్యామిలీస్ తో. థ్యాంక్ యూ. మా ఫాదర్ యాక్ట్ చేశారు దీంట్లో, గోవింద్ క్యారెక్టర్ చేశారు. పుత్రమతి, కాణిపాకం దగ్గర. సో అందరూ వెళ్ళొచ్చు అనమాట ఈ మూవీకి. ఇదంతా టీవీ రిలేటెడ్ అన్నమాట. ఇప్పుడు మన చేతుల్లో ఫోన్స్ ఉండడం వల్ల మాకేం తెలియదు అప్పట్లో ఏం జరిగేది 90s లో అని చెప్పి, టీవీకి ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారా అని చెప్పి. సో మాకు నేచురల్ గా చూపించారు అప్పట్లో ఎలా ఉండేది అని చెప్పి. థ్యాంక్ యూ. కుప్పం, అవును, కుప్పంలో జరిగింది. ప్రొడ్యూసర్ వచ్చి కిరణ్ అబ్బవరం గారు. మన చిత్తూరు వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ సమీకరణపై రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు.
విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి లోకేష్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఇరిగేషన్ శాఖ సీనియర్ అసిస్టెంట్ రజాక్. అక్రమార్కులకు అడ్డగా మారిన కుప్పం గ్రానైట్. చిత్తూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. నేరాలు నియంత్రణ, అక్రమ రవాణాలపై పోలీసులు కాటన్ సర్చ్. అరుణాచలం స్వామివారిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 7 హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్. కివి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ. మీరున్న